మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొంతమంది కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారు తమ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ములుగు జిల్లాలో తొలిసారిగా ఏర్పాటైన తొలి చైర్మన్ పీఠం కాంగ్రెస్ దక్కడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కారణమవుతున్నాయంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఏదైతే సంబరాలు మొదలవుతుంది ముఖ్యంగా ఈ విషయంపై మొత్తం మంత్రి సీతక్క ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అక్క చెప్పండి, విజయకేంద్ర ఎగిరేసింది ఎట్లా ఉందనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ఘన విజయం సాధించడం జరిగింది. మాకు కొద్దిగా మేడారం బిజీలో లాస్ట్ క్యాండిడేట్స్ కొన్ని డిస్టర్బెన్స్ అవ్వడం, మా రెబల్స్ గెలవడం, మా టికెట్లు ఇవ్వని అటువంటి వాళ్ళు అవతల పోయి ఒకరిద్దరు గెలవడం, ఇది కొంచెం వేరే పరిణామం. అయినా అంతిమంగా 12 సీట్లతో 20లో 12 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ములుగు మున్సిపాలిటీ మీద జెండా ఎగిరేయడం చాలా సంతోషం. పట్టణ ప్రజల అభివృద్ధిని మరి ఖచ్చితంగా కొనసాగిస్తాం. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే చేసారు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చేసి చూపిస్తాం. కాబట్టి కొంత అక్కడక్కడ కోఆర్డినేషను, తర్వాత కొన్ని కుట్ర అంటే మా పార్టీలోనే క్యాండిడేట్స్ చైర్మన్ అభ్యర్థులం మేమే అని ఇది ఒక డిస్టర్బెన్స్ అయ్యి అలా చేసిన వాళ్ళు కూడా ఓడిపోవడం, మళ్ళా మా వాళ్ళ మీద కూడా ఇది అయింది. అసలు ఎప్పుడైనా కూడా ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేయాలి, అట్లా కాకుండా కొంత చైర్మన్లో మేము గెలుస్తూనే అవుతామని ఆ రకమైనటువంటి ఇబ్బందితో కూడా 1-2 ఓడిపోవడం జరిగింది. ఇద్దరు మా రెబెల్స్ కూడా గెలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు కూడా మనం చూడొచ్చు. కొత్త మేరకు బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా నిలవడం చేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాస్తవానికి మీరు పట్టణాలలో గతంలో కూడా కొంత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కే వచ్చినాయి, హైదరాబాద్ లాంటి కానీ లేకుంటే కరీంనగర్ లాంటి ఇట్లా టౌన్లలో మున్సిపాలిటీ ఎక్కువ ఉండే ఏరియాలలో. సో అది కూడా ఒకటి ఉండొచ్చు. తర్వాత మేజర్గా ఏంటంటే అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి పోటాపోటీ ఎక్కువ, చైర్మన్ అభ్యర్థుల కాంపిటీషన్ కూడా వాస్తవానికి ఎక్కువ ఉండడం. ఆయన గెలిస్తే ఆయన చైర్మన్ అవుతాడు, నేను గెలిస్తే ఇది కూడా కొంత ఎఫెక్ట్ అయింది. వాస్తవానికి అవతలోళ్ళేమో గెలవాలి అనే పట్టుదల ఉంటే మనం ఎట్లా గెలుస్తాం, కానీ అవతలోడు గెలవద్దనే ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది. రాష్ట్ర ప్రజలకు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందించినటువంటి రాష్ట్ర ప్రజలకు ఆ మున్సిపాలిటీలకు ఎలాంటి మీరు హామీ? మున్సిపాలిటీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 15 కోట్ల 20 కోట్ల రూపాయలను కూడా డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు కొత్త మున్సిపాలిటీల ఆధ్వర్యంలో మరి పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. కాంగ్రెస్ అంటేనే ఎప్పుడైనా అభివృద్ధి, సంక్షేమం, కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు కూడా చేయనటువంటిది కాంగ్రెస్ పార్టీ. మా దాంట్లో మాకే పోటీ ఉన్నది తప్ప ఇక్కడ కూడా మున్సిపాలిటీలలో కూడా మా దాంట్లో మా అభ్యర్థులతో పోటీ అయ్యే రెబల్స్ గెలవడము, లేదా అవతలకు ఇద్దరు కొట్టుకుంటే అవతలకు అవకాశం దొరకడం, ఇట్లాంటి వాటి పరిణామాలను సరి చేసుకుంటే అద్భుతంగా భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ. సీతక్క గారు చెప్తున్నటువంటి అంశం అయితే ఈ విధంగా ఉంది. మొత్తంగా సీతక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నటువంటి కోలాహలం అయితే సందడైతే మొదలాడుతుంది. ఇప్పుడే సీతక్క వెంట ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా సంబరాలకి వెళ్తున్నటువంటి సందర్భం కలుగుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముగిసినటువంటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాల ప్రక్రియ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంతృప్తిదాయకంగా ఉందని చెప్తున్నటువంటి అంశం అయితే మంత్రి సీతక్క మాటలో తెలుసుకునే పరిస్థితి ఇట్లా ములుగులో ఉందని చెప్పవచ్చు. ఇది పరిస్థితి.